నమస్తే. బ్రేకింగ్ న్యూస్. పాపం పండింది. కొడుకును భార్యను పొట్టన పెట్టుకున్నటువంటి రామ్దాస్ ఆ న్యూస్ తెలుసు కదా మీకు. మన తొలి వెలుగులో ఆ వీడియోలు ఉన్నాయి ఇప్పటికి కూడా. చూడండి మీరు. రంగారెడ్డి డిస్టిక్ ఆమన్గల్ మండలం పులిగోనిపల్లి తండలో జరిగిన ఘోరం విషాదం. నిద్రపోతున్నటువంటి తల్లి బిడ్డ కొడుకుపై దాడి చేస్తే స్పాట్లో తల్లి కొడుకు చనిపోయినారు. బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొంది మొన్న డిశ్చార్జ్ అయిందని తెలుస్తూ ఉంది. అయితే ఆ రామ్దాస్ ఎవడైతే ఉన్నాడో ఉన్మాది క్రూర మృగం తాగుడుకు బానిసై కన్న కొడుకును తర్వాత భార్యను అతి దారుణంగా ఎవరైతే చంపిండో వాడు చనిపోయింది లేడు. చనిపోయిందంట వార్తలు వస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ అది. అందుకే అన్న ఊకే అనలేదు. పాపం పండింది. మరి ఏ రకంగా చనిపోయింది అనేది ఇప్పుడు పెద్ద వార్త. అసలు మనం విశ్లేషించేదానికంటే వాళ్ళ బంధువే ఉన్నాడు. బంధువు అంటే రామ్దాస్ వల్ల చెల్లెలి భర్త సొంత బాగున్నాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. రైట్. హలో. హలో. రామ్దాస్ అన్న మీరు లైవ్లో ఉన్నారు. సంతోష్ సారీ సంతోష్ అన్న మీరు లైవ్లో ఉన్నారు. చెప్పండి. అయితే మీ బావ రామ్దాసు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా చనిపోయిండా? చనిపోతే ఎట్లా చనిపోయిండు? రామ్దాసు మా బొమ్మడిది నైట్ మా చిన్న బొమ్మడిది కాల్ చేసిరంట మన జైలు నుంచి. ఓకే. చంచల్గూడ జైలు నుంచి 4వ తారీఖు నైట్ అతను మెట్ల మీద నుంచి కింద పడ్డారని చెప్తున్నారు అన్న పోలీసు వాళ్ళు. ఎక్కడ? ఏ మెట్లు? నా జైల్లో మెట్లు ఉంటాయి, అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక G+1 ఉంటది. ఓకే. అయితే అక్కడ నుంచి కాలు స్లిప్ అయ్యి మెట్ల మీద నుంచి కింద పడ్డాడంట. నెత్తికి ఏదో ఫ్రాక్చర్ గట్టిగా అయిందంట. అక్కడ లోపలనే హాస్పిటల్లో ఉంటే క్రిటికల్ గా ఉంది, ఉస్మానియా హాస్పిటల్ తరలించండి అని చెప్పేసి చెప్పారంట. లోపల ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక 1 day 2 days తర్వాత హెడ్ కు ఒక ఇంజురీ అయింది, ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేసిరంట. ఓకే. అయితే ఈ రోజు మన నిన్న నైట్ 11:30కి ఇట్లా చనిపోయిందని మా బొమ్మకి కాల్ చేసి చెప్పారంట పోలీసు వాళ్ళు. ఓకే. అయితే ఏమన్నదని మార్నింగ్ వచ్చినాం మేము ఇక్కడ. ఓకే. అంటే ఏ జైల్లో ఉండే? చంచల్గూడ అన్న. చంచల్గూడ జైల్లో నిన్న జరిగిందా ఈ ఘటన? నైట్ ఈరోజు నైట్ జరిగిందంట. ఓకే. నిన్న నైట్ అతను చనిపోయిన ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. నిన్న నైటే మీకు వచ్చింది? నైట్ 11:30కి 12కి వచ్చింది. మా బొమ్మడికి కాల్ చేసి చెప్పారు. అంటే రామ్దాస్ వాళ్ళ తమ్మునికి. ఓకే. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఒక జైలు కాడికి వచ్చిన తర్వాత ఒక అడ్వకేట్ అతను నుండి నేను ఏందనే సంగతి మాట్లాడతా అని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగిందన్న. మాట్లాడిన తర్వాత అతనికి వచ్చి మెట్ల మీద స్లిప్ అయి కింద పడ్డాడు, హాస్పిటల్ అడ్మిట్ చేసినాము, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా నైట్ చనిపోయిందని చెప్పేసి లాయర్ చెప్పింది మాకు. ఓకే. లాయర్ చెప్పిన తర్వాత మాకు అక్కడ పిఎస్కి వెళ్ళి కాల్ వచ్చింది. డబిల్పుర పిఎస్ నుంచి కాల్ వచ్చింది. ఎస్ఐ సార్ గారు మాట్లాడి, బాబు మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా ఎవిడెన్స్ కావాలనుకుంటే మేము ఇక్కడికి తెప్పిస్తాము, ఒకసారి పిఎస్ కి వచ్చి మాట్లాడానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏ స్టేషన్ అది? ఏ స్టేషన్? డబిల్పుర. మనకు జైలు నుంచి ఒక 1500 meters ఉంటది, ½ kilometer ఉంటది. ఓకే. అయితే అతను కాల్ చేసి మేము రావట్లేదు సార్, మేము ఇక్కడ మాకు ఏదో ఒక క్లారిటీ వచ్చేంత వరకు అక్కడికి రామని చెప్పేసి అంటే వాళ్ళే అక్కడికి వచ్చారు. వాళ్ళు పెన్ డ్రైవ్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మాకు లైవ్ లో వేసి చూపించడం జరిగిందనా. అక్కడైతే మెట్లు దిగుతున్నట్టు అయితే సీసీ ఫుటేజ్ లేదు, కానీ అతను మెట్లు దిగేటప్పుడు వెళ్తున్నది చూసినాము. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటా మళ్ళీ అక్కడ అతని దగ్గరికి వెళ్ళడం మాత్రం చూసినాం, కానీ ఆ మధ్యలో ఏం జరిగిందన్న విషయం మనకు తెలియదు. మెట్ల మీద స్లిప్ అయి కింద పడ్డా చెప్తున్నాం. మెట్ల మీద CCTV ఫుటేజ్ లేదని చెప్తున్నారు. అది తీసుకొచ్చి CCTV ఫుటేజ్ తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగిందన్న. అతను కింద పడ్డా లేదంటే అతనికి వాళ్ళకి ఎవరైనా కొట్టిరా లేకుంటే ఎవరైనా తోసిరా అన్న విషయం అనేది క్లారిటీ లేదు మనకు. అంటే మీకు అనుమానం ఉందా? అనుమానం అయితే నాకైతే ఎవరైనా తోసిరేమో అని అనుమానం ఉంది, కానీ ఇప్పుడు మనము వాళ్ళు ఏమంటున్నారంటే మనము నడుచుకునే పరిధి దగ్గర CCTV పెట్టలేం కదా అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఫస్ట్ కింది నుంచి పైకి వచ్చిండు, పైకి నుంచి కిందికి వచ్చే టైంలో కింద పడ్డాడు ఆయన. ఇప్పుడు మరి అతను కింద పడ్డా ఎవరైనా తోసిర్రా అన్న విషయం క్లారిటీ మనకు కూడా లేదు, కెమెరాలో కూడా ఏమీ లేదు. ఓకే.
ఇప్పుడు ఆడ ఉంది ప్రజెంట్లీ ఏంటంటే అతను కిందికి దిగేటప్పుడు మాత్రం ఎంట్రీ అయ్యిండు. ఆ ఎంట్రీ అయిన లోపల ఏం జరిగిందనే విషయం తెలియదు. విత్ ఇన్ ఒక 30 seconds లోపలనే అంత జనాలంతా గుంపు కూడిరా నాకు మెట్ల కాడికి, మెట్ల రూమ్ కాడికి. మరి అతను ఎవరైనా దొబ్బిరా తెలియదు, లేకపోతే అతనే కింద పడ్డాడు అనేది మాత్రం తెలియదు. అక్కడ హెడ్ ఇంజరీ అయిందని చెప్పేసి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే ఇది క్రిటికల్ కేసు, సర్జరీ అవసరం ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఐసీయూకి పంపించేసి ఏ హాస్పిటల్ అన్నావు? ఉస్మానియా జనరల్ హాస్పిటల్. రైట్ రైట్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకున్న తర్వాత 4-5 days దాకా ట్రీట్మెంట్, అసలు ఒక 2-3 days ట్రీట్మెంట్ చేయలేదంట అసలు. ఎందుకంటే మేము కూడా అక్కడే ఉన్నాం కదా, ఆ పాపని తీసుకొని హాస్పిటల్ అక్కడే ఉన్నాం కదా. అప్పటికి ఆ పాప కూడా అంటే రామదాస్ వాళ్ళ కూతురు కూడా అదే హాస్పిటల్లో ఉంది. అదే హాస్పిటల్లో ఉంది. అది అతనికి మాకు డిఫరెంట్ రూమ్ అంతే. ఆ రూమ్ లో కూడా చూసినాము. ఇంకోటి అతనికి ఆ రూమ్ లో ఉన్నప్పుడు కూడా మేము అతను చూడడం జరిగింది. ఆల్రెడీ అతను అడ్మిట్ కి వచ్చినప్పుడు కూడా మేము అతను చూడడం జరిగిందనా. వచ్చేటప్పుడు మంచిగానే ఉండే. ఇక నైట్ ఏదో హెడ్ ఇంజరీ అయింది కదా, దానికి ఆపరేషన్ చేసారు. అయితే సంతోష్ భాయ్, ఇప్పుడు మెట్లపై నుంచి కింద పడ్డేంబడే మీకు ఇన్ఫర్మేషన్ రాలేదా? హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ రాలేదు. మా అంతటా మేము తీసుకున్నాం అది. మరి ఎందుకు చెప్పలేదు మరి పోలీసులు? మాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఇంకోటి హాస్పిటల్లో ఎవరైనా కొట్టిర్రా, లేకుంటే మీరు కొట్టిర్రా, కిందికి దొబ్బేసిర్రా, లేకుంటే కింద పడ్డాడు, ఏమైందనే విషయము మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదన్నా. మేము అక్కడ హాస్పిటల్లో ఆ టైంకి అక్కడ ఆ పాప గురించి అక్కడ వెయిట్ చేస్తుండడం వల్ల అక్కడ తీసుకొచ్చిన విషయం మాకు తెలిసింది. అయితే నేను హాస్పిటల్లో కూడా అతను అడ్మిట్ చేసినప్పుడు కూడా వేరే వాళ్ళతో మన హాస్పిటల్లో మా జీవన్ చారి అని అంబులెన్స్ డ్రైవర్ అతని ద్వారా వెళ్ళడం జరిగింది ఆ కంపార్ట్మెంట్ లోకి, అతను అడ్మిట్ ఉన్న కంపార్ట్మెంట్ లోకి. అతనికైతే ప్రాపర్ గా ఏం మెడిసిన్ ఏమి ఇవ్వలేదు అనిపించింది నాకు. ఇప్పుడు మీరు పోలీసులను అడగలేదా మరి? ఎందుకు ఆయన కింద పడ్డేంబడే మాకు ఎందుకు చెప్పలేదని మీరు పోలీసులను అడగలేదా? ఇప్పుడు అడిగినామన్నా. ఇప్పుడు అడిగినాము. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పినాం మీకు అంటారు వాళ్ళు. మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు అసలు. మరి ఎవరికి చెప్పారంట? చెప్తే ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు అంటే ఎవరికి చెప్పినాము, మీ వాళ్ళకి ఎవరికి కాల్ చేసి చెప్పినామని చెప్పేసి అంటున్నారు. ఆ నెంబర్ అడగొద్దా? ఆ నెంబర్ అడగొద్దా? ఏ నెంబర్ మరి? అది ఏ నెంబర్ ఏందనేది ఏం చెప్తున్నారు. ఇంకోటి హెడ్ ఇంజరీ అయ్యి ఆయన కింద పడ్డప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు మీరు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా హాస్పిటల్ ఇట్లా అడ్మిట్ చేసినాము, మెట్ల మీదకి వెళ్ళి కింద జారి పడ్డాడు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నైట్ చనిపోయింది అని చెప్పేసి డైరెక్ట్ కాల్ చేసి చెప్పేవారు కదా. ఏంది విషయం అని తెలుసుకోవడానికి ఇక్కడ జైల్ కాటుకు రావడం జరిగిందన్న. మరి ఏమంటారు అక్కడ అధికారులు? అధికారులు ఏమంటారు అన్న, మేము కావాలని చెప్పట్లేదు, కావాలంటే వీడియో ఫోటో తీసుకోవడం అని చెప్పేసి మనకు పెన్ డ్రైవ్ పంపించారు పోలీస్ స్టేషన్ కు ఒకటి. అందులో చూస్తుంటే మెట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటా కింద పడ్డట్టు ఏం లేదల్లా. కింద పడ్డట్టు మాత్రం ఉంది అంతే. లాస్ట్ కింద పడ్డట్టు అతను మెట్ల మీదకి వెళ్ళి మనము మెట్లకు కంపార్ట్మెంట్ సపరేట్ ఉంటది కదా, అతను ఇట్లా దిగుతున్నట్టు వెళ్తున్నట్టు ఉంది. కానీ మెట్ల మీదకి వెళ్ళి జారి కింద మెట్ల మీదకి వెళ్ళి స్లిప్ అయి కింద పడి కింద పడ్డ వరకు మనకు ఆడ ఏం క్లూ ఏం లేదు ఆడ. అక్కడ నుంచి వీళ్ళు ఉరికొచ్చి అతను ఎత్తుకొని పోతున్నట్టు మళ్ళా కింద కంపార్ట్మెంట్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కనిపిస్తుంది మనకు. ఆ మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ అనేది లేదంటున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూడొచ్చా అంటే మీరు అంత అలవ్ లేదంట. ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు మాకెందుకు అలవ్ ఉండదు అన్న, మేము ఎక్కడ పడ్డాడు ఏందనేది మేము కూడా క్లారిటీ కోసం లోపల పంపించాలి కదా అధికారులు కూడా. ఇప్పుడు మేము అందరితో పాటు ఇప్పుడు అంతమంది ఖైదీలు ఉన్నారు అందులో, మేము ఇద్దరం వెళ్తే ఏమైతుంది? ఇప్పుడు మాకు కూడా పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మేము మాకు లోపల పంపిస్తే అతను వెళ్ళే రూట్ ఇప్పుడు మేము సిసి కెమెరా చూసినాం కాబట్టి అతను ఎట్లా వెళ్ళినది మాకు కూడా క్లారిటీ ఉంటది. అక్కడ సిసి కెమెరా ఉందా లేదా, ఆ ప్లేస్ అంతా ఘోరంగా ఉందా, ఇప్పుడు అక్కడ పడిపోతేనే ఎంబడే ఇంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా మాకు కూడా తెలుస్తుంది కదా. అది కూడా పర్మిషన్ ఇస్తలేరు. మాకే పర్మిషన్ ఉంటది, మీకు ఉండదు అంటున్నారు. ఇప్పుడు బాడీ ఏడ ఉంది సంతోష్ భాయ్? ఉస్మానియా హాస్పిటల్లో ఉందన్న బాడీ. పోస్ట్ మార్టం జరిగిందా మరి? పోస్ట్ మార్టం జరగాలంటే మేము అంగీకరించాలి కదా. చెప్పలేదు కదా ఇంకా. మీరేమో అంగీకరించలేదు. ఇప్పుడు ఏం అంగీకరించలేదు అంటే మీరు ఎప్పుడు అంగీకరిస్తారు? మీకు ఏం సమాధానం దొరికితే అంగీకరిస్తారు? మాకు మెట్ల మీద నుంచి పడ్డది ఒకటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం మేము. అదే మాట్లాడడం జరిగింది. మేము మార్నింగ్ 9 వచ్చినాము. ఇప్పుడు ఎంత 4:30 4:40 అవుతుంది. ఇప్పుడు దాకా మాకు ఒక్క ఫుటేజ్ ఇస్తలేరు. మిగతా చూపిస్తారు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే మాకు అలౌ చేయొచ్చు కదా. మాకు అలౌ చేస్తే మేము చూస్తాం కదా వెళ్ళేసి. మాకు కూడా అలౌ చేయరంట. ఇక మా అమ్మడిది ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు అన్న. ఒకవేళ
ఓకే మగ మెట్ల మీదకి కింద పడి చనిపోయింది అనుకుంటే ఇక మేము అంగీకరించి సంతకాలు పెట్టేసి వచ్చేసేయడమే. రేపు మార్నింగ్ వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీకు రామదాస్ బామర్ది అవుతాడు. బామ్మడిదిన ఆ రోజు నేను కూడా వచ్చిన మీతో మాట్లాడిచ్చిన. ఆ రోజు అవును. మీరు కూడా అవునన్నా. చాలా మంది అన్నారు. మీరు అంటలేను కానీ చాలా మంది ఏమన్నారంటే వాడు కూడా అట్లే చావాలి, వాడు బతకకూడదని అన్నారు. మరి ఈ రోజు మీకు ఏమైనా ప్రేమ పుట్టుకొచ్చిందా? మాకు ప్రేమ పుట్టుకొచ్చడం కాదు. ఇప్పుడు సావాలి అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో సావాలి అన్నాం. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా. ఉమ్, ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలకు ఒక సరే తండ్రి బతికే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అన్నట్టుగా ఉండేది కదా. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు అతను కూడా లేదు కదా. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా అనాథ అయిపోయారు కదా. ఇప్పుడు దాకైతే కొంచెం హోప్ ఉండే తండ్రి ఉన్నాడన్న విషయం. ఉమ్. ఇప్పుడు చనిపోయింది కదా. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది కదా. పూర్తిగా అనాథలు అయిపోయారు కదా. ఇంకా అనాథాలు అంటే మరి ఇప్పుడు కన్న కొడుకును కట్టుకున్న భార్యను కూడా అట్లా చంపొద్దు కదా సంతోష్ భాయ్. అది చంపింది ఒక్కోడని ఎట్లా చెప్తామన్నా మనము. ఆల్రెడీ మేము ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకు పోలీసు వాళ్ళు సహకరించాలి. ఇప్పుడు అక్కడ అతను చేసిన నేరం అయితే ఒక్కొని వల్ల చేసేది కాదని ఆ రోజు మీకు మీడియా ముఖంగా అందరం ముందు కూడా అవునవును, చెప్పిన నేను. అవును అన్నారు. ఇప్పుడు అతను కూడా ఒక్కడే చేసింటే ధైర్యం ఆయనకు లేదు. ఉమ్, నేను ఆల్రెడీ 10 years నుంచి చూస్తున్నా అతన్ని. ఉమ్. అతను ఎంత తాగినా ఏం చేసినా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కొట్టాడుకుంటారు కానీ ఒక్క మాట కూడా పాపాన్ని బాబుని ఎవరిని ఒక మాట అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు మరి అనుమానం ఉన్నోళ్ళ పేర్లు మీరు చెప్పి పోలీసులకు చెప్పొచ్చు కదా, వాళ్ళు విచారిస్తారు కదా. మేము పోలీసు వాళ్ళకు ఆల్రెడీ వీడియో రికార్డింగ్ చేసినాము. ఇట్లా ఆల్రెడీ పాప ఇట్లా పేర్లు చెప్తుంది, ఆ పాప ఇట్లా పేరు చెప్తుంది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి మేము పోలీసు వాళ్ళకంటే ఆమె మంచిగా క్యూర్ గానీ దాని తర్వాత పోలీస్ స్టేషన్ కి రండి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు దానికి ఇంకో ప్రొసీజర్ కూడా ఉందంట. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ చేసి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ వీడియో స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే మనకు ఆప్షన్ ఉందంట కదా. మరి పోలీస్ వాళ్ళు దీనికి ఎందుకు సహకరిస్తలేరు? అంటే మీకు సహకరిస్తలేరని అంటున్నారా? సహకరిస్తలేరు కదా. ఇప్పుడు మీకు ప్రాపర్లీ గానీ మీకు ఎవిడెన్స్ లేదంటున్నారు కదా. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, పాప హాస్పిటల్లో అడ్మిట్ ఉంది, పాప మాట్లాడుతుంది, మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సార్ ఇట్లా పేర్లు చెప్తుంది పాప, మీరు వస్తారా లేకుంటే మమ్మల్ని రమ్మంటారా ఏందనేది ఆల్రెడీ అడగడం కూడా జరిగింది. ఇప్పుడు సరే మీరైతే రాలేరు, డైరెక్ట్ ఇప్పుడు జడ్జికి వెళ్ళి ఇప్పుడు మనం పిఎస్ నుంచి జడ్జికి ఏదో రిక్వెస్ట్ లెటర్ రాస్తాడంట. జడ్జి డైరెక్ట్ వచ్చి వీడియో రికార్డింగ్ చేసి రాస్తాడు. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందంట కదా. మరి పోలీసు వాళ్ళు మాకు చెప్పాలి కదా, మాకు సహకరించాలి కదా. మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే ఇట్లా అయితే మాకు చెప్పాలి కదా. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు సరే ఈ రోజు ఒక ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయి చచ్చిపోయారు, ఒక ఫ్యామిలీ మొత్తానికి నాశనం చేసేసారు. రేపు ఇంకోటి జరగదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎదుటోడు భయపడాలి కదా సార్. ఇప్పుడు ఎదుటోడు భయపడాలి కదా మనకు. ఇప్పుడు ఊర్లో ఇప్పుడు చంపిండా చంపలేదా ఏమైందా, అతను పాపం అతను పోయాగో జైల్లో వెళ్ళి అతను అక్కడ కింద పడి హాస్పిటల్ పాలై చచ్చిపోయిండు. ఓకే, అతను ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు చంపిన వాళ్ళు కూడా అతనితో పాటు ఉంటే రేపు ఇంకో ఫ్యామిలీని చంపారని గ్యారంటీ ఏంది? దాని మీద కూడా కొంచెం మా అమన్గల్ పిఎస్ నుంచి వాళ్ళు కూడా కొంచెం సహకరించి ఎవరున్నారు ఏందనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ పాప ఏం చెప్తుంది, నిజం చెప్తుందా? ఇప్పుడు నిజం చెప్తుందన్న విషయం నేను చెప్పట్లేదు, నిజం చెప్తుంది. సంతోష్ గారు నేను ఏమంటున్నానంటే మీరు మాట్లాడుతున్నది ఎట్లా అనిపిస్తా ఉందంటే, సరే మీరు అన్నట్టు 2-3 ఉండొచ్చు నిందితులు, కానీ మా బావ చేయలేదు, చంపలేదు అంటే మీ బామ్మడిది చంపలేదు అన్నట్లు అనిపిస్తా ఉంది మీరు మాట్లాడలేదు. ఇప్పుడు అతను చంపలేదంటే అతను కొట్టిండొచ్చు నాకు తెలిసిన కాడికైతే, కానీ కత్తి తీసుకొని కోసేంత కిరాతకమైన మనిషి అయితే కాదు. మరి వీళ్ళకేం అవసరం కోయనికే? సరే వాళ్ళు ఏం అవసరం అంటే తాగుడు తినుడికి మాకు అడ్డొస్తుందని చెప్పి చంపేసిరేమో. ఎవరు వీళ్ళ బ్యాచ్ ఇప్పుడు రామదాస్ వెనకాల ఉండే బ్యాచ్ ఒక తాగుబోతు బ్యాచ్. వాళ్ళు తాగుడుకి బానిస అయిపోయిన వాళ్ళు. వాళ్ళకు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరితో ఏం సంబంధం లేదు. తాగడానికి మందు ఉండాలి, ఆకలి వేసినప్పుడు తినడానికి తిండి ఉండాలి. అది ఎట్లా వచ్చిందన్న విషయం వాళ్ళకి అవసరం లేదు. నా కాకుండా అక్కడ ఊర్లోకి వెళ్ళి మీరు అడిగినా గానీ ఇదే మాట చెప్తారు. అట్లాంటి విషయంలో నేనేమంటున్నా అంటే అతను చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, నాది సెకండరీ విషయము. ఇప్పుడు పాప చెప్తుంది అయితే ఆల్రెడీ ఆ తండలో ఉన్న వాళ్ళందరికీ సగం మందికి ఈ మ్యాటర్ తెలుసు, వాళ్ళు ఉన్నారన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నారన్న విషయం తెలుసు ఆల్రెడీ.
కానీ వీళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు? ఓకే, మరి దీని గురించి ఏమైనా ఇంకేమైనా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా మీరు గట్టిగా? మేము ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతున్నాం అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఆమంగల్ పిఎస్ ఫోన్ చేస్తున్నాము. వాళ్ళు రమ్మంటే వెళ్తామని రెడీగా ఉన్నాం మేము, పాపని తీసుకొని. వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళే బదులు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏసీపీ ఆఫీస్ కి తీసుకెళ్దామని ఆలోచన ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఆ రెండు కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఆ పాపతోటి పిటిషన్ రాపిద్దాం తీసుకెళ్ళి డైరెక్ట్ గా అని చెప్పేసి మా బొమ్మడి అంటుండు. మరి ఈ రోజు వెళ్దామని అనుకున్నాము. నైట్ ఈ విషయం తెలిసినప్పుడు వెళ్ళలేదు. రేపు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ఆమన్గల్కి వెళ్తాము. మీకు కూడా కాల్ చేస్తాము. మీరు కూడా వచ్చి మీరు కూడా అక్కడ సపోర్ట్ గా నిలబడి మీరు కూడా కొంచెం మాకు ముందరికి వెళ్ళేటట్టు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సంతోష్ గారు 100% దీని వెనుక ఎవరున్నారు అనేది బయటికి రావాలి. వాళ్ళకు వాళ్ళకు శిక్ష పడాలి. వాళ్ళు కూడా భయపడాలి. ఇంకోటి చేయాలంటే వాళ్ళని చూసి ఇంకోళ్ళు కూడా భయపడాలి. అదే మనం కోరుకునేది అంతే. ఇప్పుడు అతను చంపిండా చంపలేదా విషయం తెలియదు. వాళ్ళ ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళు ఇట్లా తిరిగి రారు కదా. కనీసం ఉన్నోళ్ళని కూడా ఇప్పుడు ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఎట్లా ఉంటారంటే వాళ్ళు చంపిండా చంపలేదా మనం ఎట్లా అనుకుంటామంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరి కొంతమందికి ఆల్రెడీ చంపిండ అన్న విషయము, అందుకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారన్న విషయం కూడా తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు చంపని వాళ్ళంటే అందరిలో 10 మందిలో తిరగాలి. వాళ్ళు కనిపిస్తూనే లేరు. ఇప్పటికి ఉన్నారా మరి పులిగోనిపల్లి తండోలో ఉన్నారా వాళ్ళు? మీకు అనుమానం? తండలో లేరనే చెప్తున్నారు. ఇప్పటికి లేరా? ఇప్పటికీ లేరు. ఓహో, రైట్. ఇప్పటికీ లేరు. అన్నీ నిజంగా చంపలేదు అనుకుంటే, నిజంగా వాళ్ళ పాత్ర లేదనుకుంటే రావాలి తండలకు. కానీ రాలేదంటే మరి అది అనుమానమే. మరి అనుమానమే కదా. అదే దాని మీదనే రేపు మార్నింగ్ పిఎస్కి వెళ్తామన్నా. అక్కడ మీరు కాల్ చేస్తాము. ఓకే, ఖచ్చితంగా మేము కూడా అండగా ఉంటాం. వాళ్ళకి నిందితులకు శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎప్పుడు జరగాలి ఈయనకు? ఇప్పుడు పోస్ట్ మార్టం ఎప్పుడు జరుగుతుంది మాకు ఎస్ఐ ఫోన్ చేసి చెప్తామని చెప్పాడు. మార్నింగ్ అంట. ఇప్పుడు అయితే కాదంటాడు. అదే రేపే జరుగుతుంది. ఇప్పుడు ఏం కాకపోవచ్చు. ఇప్పుడు కాదు, ఇంకోటి రేపు మార్నింగ్ అవుతుంది. రేపు మార్నింగ్ ఇక్కడ పోస్ట్ మార్టం వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. మేము అక్కడ పిఎస్కి వెళ్ళి పాపది స్టేట్మెంట్ మీద పిటిషన్ వేయడానికి వేరే వాళ్ళు ఉన్నాము. ఓకే, అక్కడ ఇక్కడ రేపు 2 సైడ్లు వెళ్తామన్నా. మీకు అక్కడ కాల్ చేస్తాం. మీకు ఆ పిఎస్కి వచ్చేటప్పుడు మీరు రండి అక్కడికి. ఖచ్చితంగా ఒకసారి క్రాంతి అన్న తోటి కూడా మాట్లాడుతూ. ఓకే, ఇంకోటి సంతోష్ గారు, ఒక చివరి ప్రశ్న. ఇప్పుడు మనం మాట్లాడే వీడియో చాలా మంది చూస్తారు. చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే కామెంట్లలో అక్కడ ఇక్కడ పాపం పండింది అని అంటారు. మరి పండినట్లేనా? పాపం పండిన దానికి అంటే ఇప్పుడు అతనికి కూడా పాత్ర ఉంది కదా అన్నలో. పాపం పండింది. అది పాపం గురించి నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. నేను కాదంటే మా బొమ్మడిది మంచోడు చావక పోయి ఉంటే బాగుండని నేను అంటలేదు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడాల్సిందే కదా. ఓకే, రైట్. ఇప్పుడు పాప ఎక్కడుంది సంతోష్ గారు? పాప మా దగ్గరనే ఉంది, రూమ్ లోనే ఉందన్న. మాట్లాడగలుగుతుందా? నడుస్తుందా? నడుస్తుంది, మాట్లాడుతుంది, మంచిగానే ఉంది. ఓకే, అప్డేట్ ఉంటా, మీకు ఫోన్ చేస్తుంటలే. మీకు ఫోన్ చేయండి. మేము మార్నింగ్ అక్కడ పిఎస్ కార్డ్ కోసం మీకు కాల్ చేస్తాం. ఓకే, వచ్చి అది వీడియో స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఈయన సంతోష్ ఎవరైనా రామ్దాస్ వాళ్ళ చెల్లెలి భర్త, అంటే రామ్దాస్ బావ. కన్ఫర్మ్ చేసి చనిపోయిందంట ఆయన. ఈ చెంచల్గూడ జైల్లో మరి ఇక మెట్ల నుంచి జారిపడ్డా, మరి ఎవరైనా కొట్టిండ్రా, ఆయననే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి పోలీసులు కూడా జారిపడ్డప్పుడే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇచ్చిర్రంట, కానీ ఎవరికి ఇచ్చిరో తెలియదు. ఆ నెంబర్ బయట పెట్టమంటే వాళ్ళు పెడతలేరంట. హాస్పిటల్లో ఈ పాప రామ్దాస్ వాళ్ళ కూతురు చికిత్స పొందుతున్న రూమ్ పక్కనే ఐసీయూలో చికిత్స పొందిందంట. అప్పుడు చూసిరంట వీళ్ళు. మరి ఈ దాగుడు మూతలేందో అర్థం కాలేదు. ఇంకేందంటే 100% 2-3 ఉన్నారు అని చెప్తా ఉన్నాడు ఫోన్ లైన్లో చెప్తున్నాడు కదా. రామ్దాస్ ఒక్కడే కాదు ఉన్నాడు, ఆయన ఒక్కడే కాదు, ఇంకా 2-3 ఉన్నారు అని చెప్తున్నారు. నిజంగానే అనుమానం, ఒకవేళ వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పులిగోనిపల్లి తండాల వీళ్ళు అనుమానం వ్యక్తం చేసే వ్యక్తులు ఇంతవరకు లేరంట. మరి వాళ్ళకి ఎందుకు బాధ, లేకపోతే వాళ్ళకి ఎందుకు భయం? రావాలి కదా తండాల, వాళ్ళు లేరంట, ఇంతవరకు లేరంట. ఏదేమైనా పాపం పండింది. రామ్దాస్ చనిపోయాడు. అతి ఆవేశం, అతి తాగుడు, విచక్షణ కోల్పోవడం, కుటుంబం అంటే గౌరవం లేకపోవడం, భార్య అంటే గౌరవం లేకపోవడం, బిడ్డలంటే ప్రేమ లేకపోవడం, దోస్తుల మాటలు పట్టుకొని, చిల్లరగాళ్ళ మాటలు పట్టుకొని తాగుడుకు బానిసై తందనాలు ఆడి చివరికి భార్యను చంపి కొడుకుని చంపి
ఏంది పరిస్థితి? జీవితం అంటే ఏం తమాషనా? అరటి తొక్కని తీసేసినట్టు తీసేస్తే గిట్లే అయితే జీవితాలు. ఇలా ఏం మిగిలింది? భార్య చచ్చిపోయా, కొడుకు చచ్చిపోయా, వీడు చచ్చిపోయా. ఇది జరిగింది. రామ్దాస్ చనిపోయింది, పాపం పండింది. ఇంకేం లేదు దాంట్లో. మనం పెద్దగా దాని గురించి ఏదో ఆలోచించి ఏం బాధ? ఆ రోజు చనిపోయినప్పుడు భార్యను కొడుకుని చంపినప్పుడు ఏ రకంగా అయితే బాధ ఉందో, ఏ రకంగా అయితే మాట్లాడినో అది కూడా ఈరోజు స్టాండ్ అట్లే ఉంటుంది. ఎవరైనా హద్దులు మీరి ప్రవర్తిస్తే ఇట్లే అవుతాయి జీవితాలు. ఇంక మరి వాళ్ళు అంగీకారం తెలపాలి పోస్ట్ మార్టంకి. ఆ పోస్ట్ మార్టం కావాలి ఉస్మానియా హాస్పిటల్లో. ఇంక మనకి ఎప్పుడైతుంది? రేపు కావచ్చు, ఎల్లుండి ఏమైనా సమాజం జరుగుతాం, మరి రేపు జరుగుతాం చూద్దాం. అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మొత్తమే అయితే రామ్దాస్ వాళ్ళ బాబాయ్ ఈయన. రామ్దాస్ పిల్లల్ని కన్నాడు, పెంచలే, ఈయననే పెంచిండు. కన్నడ తప్ప ఆయన పెంచలేదు, మొత్తం ఈయననే పెంచిండు. వాళ్ళకు ఇక రామ్దాస్ పెళ్లి చేసింది కూడా ఈయననే. మరి ఇంకా చూద్దాం, అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మొత్తం అయితే నిందితుడు అనబడుతున్నటువంటి రామ్దాస్ అయితే మృతి చెందిండు అనేది వాళ్ళ బావ కన్ఫర్మ్ చేస్తున్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.